నేను ఎన్ని బాధలు పెట్టినా స్వామి రావాలని నేను ఎన్ని బాధపడ్డా అసలు ఎన్ని బాధలు పెట్టినా చీల్చి చూపించుకోమన్నా ఇట్లా నిలువ కోసుకొని చూపిమన్నా ఆ నామాలు చూపిస్తా నేను అంతలో ఉన్నాడు. నువ్వు సంతానం లేని వాళ్ళకి సంతానం నాగమ్మవి నువ్వే ఇక్కడ రాగి చెట్టు కింద నువ్వు పండు పండిన దానక నువ్వు ఇక్కడే నీ తావరం వేడని చెప్పిన వైకుంఠ నరసింహను చూసిన నేను ఇష్టమూర్తిని పడగల మీద బండుకుని ఇష్టమూర్తిని దర్శించి ఆ రోజు ఈడిపిచ్చిర్రు రెక్కలు పెట్టుకొని గుంజిచ్చిర్రు బయటికి గుంజిచ్చి రెక్కలతోటి గుంజిచ్చి బయట వేసాను. నేను వేడుకుంటే ఆ బాలుల్లో పోయిండు, లేకపోతే ఆ రోజు విగ్రహాలు నేనే కడిగి చూపిస్తున్నా. అంత శక్తి బలం నాకు ఇచ్చిండు ఆయాల. నా నడక అసలు ఎట్ట నడిచినావు నాకు అర్థం కాదు. అది నడక కాదు ఉరుకు కాదు, అసలు అంత అంగులు పడ్డాయి. ఈ ఊరు విశిష్టత ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ మీకే దేవుడు కనపడినారు అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజమో దాని గురించి కొంచెం చెప్పండి మీ మాటల్లో. నాకు కళ్ళలో ఆయన వచ్చి ఇక్కడ నేను దూరగుట్ట మీద ఉన్నా అని నాకు విగ్రహం కానొచ్చింది. ఆ విగ్రహం నరసింహ విగ్రహం. అక్కడ భూమిలో ఉన్నా నేను చూపి నువ్వు అని నాకు కళ్ళలో ఆయన వచ్చి విగ్రహమే సాష్టాత్ విగ్రహమే నరసింహ విగ్రహమే వచ్చింది నా కాడికి. వచ్చి నాతో మాట్లాడి నేను అక్కడ దూళ్ళగుట్ట మీద ఉన్నా, నేను భూమిలో ఉన్నా, నన్ను చూపిమన్నాడు. చూపిమంటే మేము ఎప్పుడు మట్టపెల్లి పోతాం. ఆ స్వామి కాడ స్వామి ఒక గౌడ్ స్వామి, ఆమె పేరు పద్మ, ఆమె అక్క ఇత్తు వరుస. అక్క నాకు ఇట్లా మన దూలకుట్ట మీద నరసింహ నిలిచిండు నేను ఉన్నా అని కానుత్తండేంది అక్క అంటే ఆమన్నదిగా, చెల్లె నువ్వు చెప్పితే నమ్మరు, మన గ్రామ పెద్దలు నమ్మరు అని అన్నది. అంటే ఆయన నరసింహ మట్టపల్లి నరసింహ విగ్రహం ఉంది నాకు అక్కడ ఫోటో. ఆ ఫోటో కాడ స్వామి నాకు ఇట్లా అవపడుతున్నావు, నువ్వు అవపడొద్దు, నాకు నువ్వు ఇక్కడ నిలవాలనుకుంటే ఏ గ్రామ పెద్దలకైనా నువ్వు పోయి అవపడు, నువ్వు కళలో నీడలో నువ్వు అవపడు, నమ్ముతురు అని అన్న. అంటే అట్లా 3 రోజులు ఆయన ఫోటో కాడ ఏడ్చినాక ఇక తర్వాత 15 రోజుల దాకా కనపడలే. తర్వాత మళ్ళా 20 రోజుల తర్వాత అవపడుతుండు, ఒంటి మీద కొత్తుండు, అవపడుతుండు, ఒంటి మీద కొత్తుండు. అట్లా ఒక నెల బాధపడ్డాక ఆషాఢంలో మంగళవారం రోజు నేను ఎల్లమ్మ అమ్మవారి గద్దె చెబుతా. ఆ మంగళవారం రోజు ఫుల్ వర్షం. ఆ వర్షంలోనే నేను వెళ్ళిపోయినా. అసలు నేను నా నడక అసలు ఎట్ట నడిచినావు నాకు అర్థం కాదు. అది నడక కాదు ఉరుకు కాదు, అసలు అంత అంగులు పడ్డాయి. నడిచి ఆ బాట నేను ఇంత మట్టుకు ఎన్నడూ పోలే. ఆ బాటకి కూడా ఆ గుట్టకెళ్ళి ఎవరు కూడా ఎక్కువ పోరు, సెలకొండోళ్ళే ఆ గుట్టకెళ్ళి అటు పోతారు. ఇక గుట్ట చుట్టూ తిప్పిండు, ఆ వానల్నే తడుచుకుంటూనే పోయినా. నేను ముందు, మా ఇంటి తమ్ముడు వెనక, తమ్ముడు వెనక గుట్ట చుట్టూ తిప్పిండు. గుట్ట చుట్టూ తిప్పి పెద్ద గుండెక్కిచ్చి ఆ గుండు కింద అంత ముళ్ళకంపు ఉంది. ఆ ముళ్ళకంపు మీదనే అడుగులు పడ్డాయి. ఇంత పొడుగున్నాయి పొడుగు ముళ్ళు. ఆ ముళ్ళ మీద అడుగు పడ్డాగానే నాకు కుచ్చుకోకుండా ఇంకా దునికి రాణించి ఎట్ట దునికిన్నో నాకు అర్థం కాలేక ఆయన దునికిచ్చింది. ఇంకా దునికినాక ఆయన తావరం కాడ దింపిండు. మళ్ళా అవి తావరం కాడ దింపి ఇంకా నేనున్నా ఈడ గ్రామ పెద్దలకు చెప్పు నువ్వు అనని ఒంటి మీదకి వచ్చింది. ఒంటి మీదకి వస్తే మా ఇంటి తమ్ముడిని వాడికి గ్రామ పెద్దలకి కాడికి తోలినాక వాళ్ళు అందరూ వచ్చారు. 2 గ్రామాల ప్రజలంతా వచ్చారు.
వచ్చి అది పెద్ద పుట్ట, ఆ గుండు కింద ఆ బుట్ట కింద పెద్ద పుట్ట, ఆ పుట్టలో పెద్ద పెద్ద కోమలు ఉన్నాయి. ఆ కోమల్లో చేయబెట్టు చూపించినా కానీ ఎవరు నమ్మట్లే. నాకు నామాలు అవపడుతూనే ఉన్నాయి. ఇంకో నేను ఏడే ఉన్నా, నేను బాల నరసింహ స్వామిని, నేను ఏడే ఉన్నా అని చెప్పినా కానీ ఎవరు నమ్మట్లే. నమ్మకుంటే ఇంకా గ్రామ పెద్దలంతా వచ్చారు కాడికి. వచ్చినాక ఒక గౌడు సాయనే రూపాయి కుంకుమ ప్యాకెట్, రూపాయి పసుపు ప్యాకెట్ తెచ్చి ఒక కొబ్బరికాయ తెచ్చిండు. కొట్టు స్వామి అన్నది నాతో కొట్టించిండు. కొట్టించినాక ఇంకెవరెళ్ళకి వాళ్ళకి వచ్చినాక మళ్ళీ అట్ట నెల గడిచింది. శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం, శ్రావణ శుక్రవారం. ఆ శుక్రవారం రోజు పూజ చేసుకున్నా. మళ్ళీ ఆడికే పోయి ఒంటి మీదకు వచ్చి సోకిచ్చి ఎంత సోకిచ్చినా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లే. ఏడుండేడు దేవుడు, నువ్వు ఊకిన పోయేవాడు, ఊగుతున్నావు నువ్వు, ఏడుండేడా, ఇది వత్తదే గుట్ట అని నన్ను అన్నారు. కట్ట మీద పోత కూడా ఒక్కళ్ళు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా లేరు. ఆడికి నేను సోకిస్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోలే అసలు నన్ను. ఇక ఆ రోజు బాలస్వామి బాలుడికొత్తే నమ్ముతామని అంటున్నారు. బాలుడికి రావాలా అని నేను వేడుకుంటున్నా. స్వామి నువ్వు నన్ను బయట వేసినావు, నువ్వు బయట వేసినాక నన్ను నవ్వుకుంటారు స్వామి. ఏమైంది ఇట్టా సోకెత్తుంది ఏందన్న నన్ను నవ్వుకుంటారు స్వామి. నువ్వు నిరూపించుకోవాలంటే నీకు నచ్చిన బాలుడు కాడికి ఒక బాలుడు కాడికి పో అని 3 వారాలు, ఈ శ్రావణ మాసం శుక్రవారంలో 3 వారాలు ఆయన కొట్టెక్కలే. నేను ఆయన మీద పందెం వేసుకున్నా, పోర్ చేసుకున్నా, రాళ్ళ గుద్దుకొని ఏడ్చిన. అట్టా నెలంతా గడిచింది. ఆ నెలంతా గడిచినాక మళ్ళా ఇంకా లాస్ట్కి ఆ శ్రావణ మాసం రేపు వెళ్ళిపోద్దనంగా ఆ బాలుడికి వచ్చింది. ఆ బాలుడికి హాస్టల్లో చదువుకునే బాలుడికి అలా నరసింహ మొత్తుకుంటుంటే ఆ సార్లు వాళ్ళ ఆ అబ్బాయి తల్లిదండ్రికి ఫోన్ చేసి తీసుకుపోదు రారి అని అంటే ఆ బాలుడు తల్లిదండ్రులు పోయి తీసుకొచ్చినాక ఆ బాలుడు ఇంటికి పోకుండా గొట్టెక్కిండు. ఆ గొట్టెక్కి నేను ఆ చెల్లెమ్మకు నేను చెప్పినా మీరు నమ్మలేదు, ఆ చెల్లెమ్మలో నేనే ఉన్నా మీరు నమ్మలేదు అని అన్నాడు. అన్నాక ఆ బాలుడికి నన్ను నమ్మట్లేదు కాబట్టికి నేను వేడుకుంటే ఆ బాలుడిలో పోయిండు. లేకపోతే ఆ రోజు విగ్రహాలు నేనే కడిగి చూపిస్తున్నా. అంత శక్తి బలం నాకు ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చిండు. కానీ నన్ను నమ్మకోకుండా ఉంటే నువ్వు స్వామి నువ్వు నిరూపించుకోవాలనుకుంటే నువ్వు ఒక బాలుడికి పో, ఆ బాలుడికి వస్తే నమ్ముతానంటారు అని ఆయన మీద పోర్ చేసుకొని 4 నెలలు అన్నం తినేలా. 4 నెలలు అన్నం తినేయకుండా పళ్ళెం ముందు పెట్టుకొని ఏడ్చిన. స్వామి నువ్వు ఎట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నాకు అన్నం లేదు, నిద్ర లేదు, నేను మిషన్ కుడతా, ఆ మిషన్ కుట్టడానికి కూడా అసలు ఎక్కనేట్లే నన్ను. కనీసం కూరగాయలు తెచ్చుకోవటానికి కూడా మా బతుకు మిషన్ మీదనే బతుకుదేరు. కూరగాయలు తెచ్చుకోవటానికి కూడా 10 రూపాయలు కూడా లేకుండా అంతా కోరిచ్చిన. అన్ని బాధలు పెట్టినావు స్వామి, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి పడు, నువ్వు బయటపడు నరసింహ, నువ్వు బయటపడు నరసింహ అని తల గుద్దుకొని ఆ బాలుడికి నేను వేడుకుంటే ఆ బాలుడికి వచ్చింది. అదే మా గ్రామ పెద్దలు నమ్మినట్టయితే ఆ విగ్రహాలు నేనే కడిగి చూపిద్దాను. తర్వాత నేను ఫలాని టయానికి కడిగి చూపిస్తా జలబిందలతోటి అని అన్నాడు. ఆ రోజు ఆ బాలస్వామి కడిగే రోజు సరే ఈ స్వామి చేయబట్టికేగా మనం ఇంత ఉంది అని ఆ రోజు ఈ గ్రామ పెద్దలు నన్ను ఆ విగ్రహాలు కడిగే రోజు ఆడ పక్కన ఆ స్వామిని నన్ను ఇద్దరిని ఒక్కడి నుంచి కడిగించినట్టయితే ఈ రోజు నేను ఇంత బాధపడేదాన్ని కాదు. కానీ ఈమె చెప్పిందేనే కానీ ఈమె దేవుడు నన్ను చెప్పిందేనే కానీ ఈమె వల్ల ఏమి లేదు అనుకున్నాయాలి. కానీ నేను చూపించిన కాడే ఆ బాలస్వామి కడిగిండు.
నేను నామాలున్న కాడిని ఆ బాలుడు కడిగి చూపించిండు, కానీ ఏరే కాడైతే కడగలేదుగా, నేను చూపించిన కాడనే. అది వాస్తవేగా. మరి గ్రామ పెద్దలు నన్ను ఎందుకు నమ్మలేదు ఆ రోజు? ఆ బాలస్వామి కడిగేటప్పుడు నన్ను కూడా ఆడ పక్కన ఉండి ఈ స్వామి చేపట్టుకే ఈ స్వామి బయటపడ్డాడు అని నన్ను కూడా పక్కన ఆ బాలస్వామి నన్ను ఒక్క పక్కన ఉంచినట్టయితే నేను కూడా పేరు పొందుతున్నారు. ఇవాళ ఈ రోజులో బాలస్వామినే పొగుడుతున్నారు వచ్చిన భక్తులు. మరి నేను 4 నెలలు బాధపడ్డదాన్ని నేను అడిగిపోయినా నన్ను ఎందుకు పక్కనేసారు గ్రామ పెద్దలు? నన్ను ఆ రోజు ఈడిపిచ్చిర్రు, రెక్కలు పెట్టుకొని గుంజిచ్చిర్రు బయటికి, గుంజిచ్చి రెక్కలతోటి గుంజిచ్చి బయట ఆయా. ఆ రోజే దేవుడిని బాలుడు చూపించిన ఆ బాలుడి మాట విన్నారు, కానీ నా మాట వినలేదు. ఇంకా వినలే. 4 నెలలు బాధపడదాని పోయినా ఆ బాలస్వామి చూపించిందని ఆ బాలస్వామినే అన్నారు. అన్ని కష్టాలు పడ్డా నేను. ఈ రోజు ఇంత ఎలుగు ఉన్నట్టు ఈ ఎర్రవరం గ్రామం, అది నేను ఏనాడు చేసుకున్నా పుణ్యమో ఇది. వైకుంఠ నరసింహను చూసిన నేను, ఇష్టమూర్తిని పడగల మీద బండుకుని ఇష్టమూర్తిని దర్శించుకున్నా, నాగలోకానికి పోయినా నాగమ్మను దర్శించుకున్నా, పుట్ట కోమలంగా నన్ను దేశపోయిండు. అందరూ మీకు కనపడినారా? చూసినా ఆ స్వామిని చూసిన నేను, రియల్గా చూసిన నేను, అంత దర్శించుకున్నా నరసింహని. ఆ ఇష్టమూర్తే బాల నరసింహ అవతారం ఎత్తిండు. కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీలోనూ ఉన్నది ఆ స్వామిని, ఆ బాలులో ఉన్నది కూడా ఆ స్వామినే అనమాట. అది కూడా ఏంటంటే ఇక మీరు చెప్పిన తర్వాతనే మీరు మీ బాధను చూసి దేవుడు ఇంకో బాలుడికి వెళ్ళారు. అంతే, ఆ రోజు వరకు అంతే. స్వామి మరి నువ్వు 4 నెలలు నేను బాధపడ్డా, మరి నా పరిస్థితి ఏంటి స్వామి అని ఆ గ్రామ పెద్దల ముందే ఆ దేవస్థానం కాడనే ఆ స్వామిని అడిగితే, నువ్వు సంతానం లేని వాళ్ళకి సంతానం నాగమ్మవి నువ్వే, ఇక్కడ రాగి చెట్టు కింద నువ్వు పండు బండిన దానక నువ్వు ఇక్కడే నీ తావరం వేడని చెప్పిన ఆ స్వామి. ఆ రోజు అందరూ విన్నారు, గ్రామ పెద్దలు చిన్నలు పెద్దలు అందరూ విన్నారు ఆ రోజు. మరి అక్కడ రాగి చెట్టు నాటారా? మరి నాటిరు కానీ ఏదో తగిలి ఆ చెట్టు పోయింది. ఆ చెట్టు లేదు ఇప్పుడు ఎలా? మరి ఇప్పుడు ఏదో నేస్తారో ఇంకేం వేయలేదు. మరి మీరు అడగండి, ఈ విధంగా రావి చెట్టు ఉండాలి కదా, స్వామి చెప్పారు కదా మీకు, ఇలా రావి చెట్టు వేసుకున్న రావి చెట్టు దగ్గర మీరు ఉండండి మీ స్థావరం అదే అని చెప్పేసి. మీరు ఇప్పుడు ఆ రావి చెట్టు లేనప్పుడు కూడా మీరు గొప్ప సైలెంట్గా ఉన్నారంటే దానికి అర్థం వేరేగా వస్తుంది కదా. అందుకోసానికి మీరు పోరాడండి, అడగండి, రావి చెట్టు వేయించుకోండి. మీరు అక్కడ కూర్చొని మీకు కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఒంట్లోకి వస్తున్నారు, ఈ విధంగా మీరు నాగమ్మ తల్లిగా ఉండేసి అందరికీ బిడ్డలను ప్రసాదించండి అని చెప్పారు కదా. దాన్ని కొంచెం ప్రసారం చేసేసి మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంతానం కలిగేటట్లు చేసేందుకు ప్రయత్నించండి. సంతానం ఇచ్చినా సంతానం పండు అందింది, అందరికి అందింది. నా కాడికి వచ్చిన భక్తులకు అందరికి 50-60 మంది దాకా అందింది. కొన్ని సమస్యలకి సమస్యలు తీరినాయి, జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చినాయి, కొన్ని క్యాన్సర్ గడ్డలు అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు నా కాడికి వచ్చినాక తగ్గిపోయినాయి, కొన్ని బాధలు ఉండేవాళ్ళు తగ్గిపోయారు, భర్త భార్య విడిపోయిన వాళ్ళు కలిసిరు, సమస్యలు ఆస్తులలో పోగొట్టుకున్న వాళ్ళకి వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ఇల్లు వాకులు లేని వాళ్ళకి కొన్ని కారణం వల్ల పోయినాయి కూడా అవి తిరిగి వచ్చినాయి అని మళ్ళీ నా కాడికి వచ్చి చెప్పారు. నాకు ఇవాళ పొద్దున కూడా ఒక డాక్టర్ కోదాడ అయితే ఆయన నాకు వాళ్ళ కొడుక్కి అమెరికాలో జాబ్ వచ్చిందంటే ఇక్కడికి వచ్చిన పోయినాక అమెరికాలో జాబ్ వచ్చిందని ఇవాళ నాకు సన్మానం చేసిపోయారు వాళ్ళు. అంత పొందిన దాన్ని నన్ను ఎక్కడ గ్రామ పెద్దలు కూడా నన్ను ఏం గుర్తించట్లేదు ఇప్పటికి కూడా. మీరు బాధపడద్దు, ఏంటంటే మీ స్వామి అనుగ్రహం మీకుంది, స్వామి అనుగ్రహం మీకుంది. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా, మేము ఇప్పుడు కడప నుంచి వచ్చామన్నమాట. మీరు ఇంట్లో ఉన్నారు, మీరు కొండ దగ్గర దేవుడి దగ్గర వెళ్ళారు, కానీ మిమ్మల్ని ఎత్తుకుంటే మేము ఇక్కడికి వచ్చామంటే కారణం స్వామి ఉన్నాడు అనమాట మీతో. మీరు దిగులు పడాల్సిన అవసరం అయితే అందులో లేదు. మేము చాలా కొరుకుతా వచ్చాం మీ దగ్గర, మా స్వామి గారు వస్తారు, మా స్వామితో చూద్దాము మాట్లాడదాం. కానీ ఆ స్వామి నాకు నా ఆత్మలోనే ఉన్నాడు. నా ఆత్మలో చీల్చి చూపించుకోమన్నా ఇట్లా నిలువ కోసుకొని చూపిమన్నా ఆ నామాలు చూపిస్తా నేను. అంతలో ఉన్నాడు నాకు, అంత బలం ఉంది నాకు. ఆ నరసింహ నాకు అంత బలం ఇచ్చిండు. ప్రతిరోజు ఎల్లమ్మ అమ్మవారు ఆజ్ఞ, శివయ్య ఆజ్ఞ, నరసింహ ఆజ్ఞ, 3 ఆజ్ఞ నాకు ఒకటే ఇచ్చిండు నరసింహ అమ్మవారు శివయ్య.
అది వాళ్ళకి సక్సెస్ అవుతున్నాయి కాబట్టి వస్తున్నారు, రారు కదా. అయితే నిజంగా వచ్చారన్నమాట ఇక్కడికి. వచ్చారు. మాటలు లేని వాళ్ళకి కూడా మాటలు వచ్చినాయి. అన్నిటికీ అన్ని నా కాడికి వచ్చిన వాళ్ళందరికీ సక్సెస్ అయినాయి. ఈ కాలేదు అన్న మాట ఎవరి నోట రాలేదు. నరసింహస్వామి కాడికే ఆయన కట్టెలు వేస్తాడు ఎవరెవరు. ఆయనకి పెద్ద రాసిపుండు అది. ఆ రాసిపుండు చూస్తే మనం అన్నం కూడా తినం. ఒక నెల రోజులు కూడా కోలుకోవు ఆ పుండుని చూస్తే మనం. ఆ పుండు షుగర్ ఉండి మొత్తం లోపింది లోన, పియ్య అసలు బాగా చెడిపోయింది ఆ కాలు. ఆ చెడిపోయిన కాలు డాక్టర్లు అన్నారంట కొట్టేయాలి, ఇది నీకు పోదు అన్నారంట. అట్టాటైనా ఇక్కడికి వచ్చినాక 5 వారాలు, 5 వారాలలో ఆ రాసపుండు మాని మొత్తం శరీరం మొత్తం బూడిపోయింది ఆ గాయం. మరి లచ్చలు పోసిండంట ఆయన. లచ్చలు పోసిన ఆయన కూడా హైదరాబాద్ లచ్చలు పోసిండంట. ఆ లచ్చలు పోసినా కానీ అది దగ్గదని చెప్పారంట. కాలు కొట్టేయాలని చెప్పారంట. అట్టాడిది నా కాడికి వచ్చి నాకు 5 వారాలు. నిమ్మకాయలే ఇచ్చిన, నేనేమి ఇయ్యను, నాకు నిమ్మకాయలే కోసి పెట్టడమే, చెక్కలు కోసి పెట్టడమే. ఆ నిమ్మకాయలే నాకు బలం. అక్కడ ఒక ఆమెకి ఈ విధంగా లక్ష్మీనరసింహస్వామి కల్లో కనపడి అందరికి చెప్తున్నాడు, ఈ విధంగా తను ఎక్కడున్నాడు చూపించాడు, నిజంగా స్వయంగా బయటకు వెలిచాడు. ఇవన్నీ చెప్పితే వినేసి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో మా తరపున మేము ఖచ్చితంగా మీ యొక్క ఆవేదనను, మీ యొక్క బాధని గుర్తించి నేను ఎన్ని బాధలు పెట్టినా స్వామి రావాలని, నేను ఎన్ని బాధపడ్డా, అసలు ఎన్ని బాధలు పెట్టను నేను. నాకు గుర్తింపు అనేది ఉండాలా. వీలైనంత వరకు మా యొక్క ఛానల్ ద్వారా మీ గ్రామ పెద్దలకు కూడా ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేము మా వంతు సహాయం మీకు అయితే చేస్తాము. మేము మీకు సహాయం చేయడం వల్ల మీరు ఒక 100 మందికి, కొన్ని వేల మందికి సహాయం చేయగలుగుతారు. అందులో ఆలోచించిన విషయం అయితే లేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న అంటే అడుగుతారు కదా మిమ్మల్ని, ఇది జరుగుతుందా జరగదా అని చెప్పేసి. అది జరుగుతుందా జరగలేదా ఖచ్చితంగా చెప్తారా? జరుగుతుంది. జరుగుతుందంటే జరుగుతుంది, లేదంటే లేదు చెప్తారా? అంతేనా? ఇది నీకు కాదు, ఈ పని కాదు అంటే ఆ పని కాదు. జీవితంలో నీకు మళ్ళా ఎప్పటికి కూడా కాదు. ఇది అవుతుంది అంటే 2-3 నెలల్లో, కాకపోతే 5 నెలల్లో లోపలనే అది పని జరుగుతుంది. మీరు ఇక్కడ ఏ రోజుల్లో, వారానికి 7 రోజులు కదా, ఏ రోజుల్లో మీరు ఈ విధంగా వచ్చిన భక్తులకి మా దేవుడు ఒంట్లోకి తెచ్చుకొని చెప్తా ఉంటారు? శుక్రవారం పొద్దుల్లో సంతానం లేని వాళ్ళకి సంతానం నాగమ్మ అని నాకు ఆజ్ఞనిచ్చిండగా, ఆ ఆజ్ఞకే నేను సంతానం లేని వాళ్ళకి 50-60 మందికి ఆ రోజు కేటాయించిన. శుక్రవారం అంతాగా వాళ్ళకే సంతానం లేని వాళ్ళకి. ఇక శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బేస్తవారం ఇంట్లో సమస్యలు, బాధలు ఉండోళ్ళు అన్ని ఆ రోజు ఈ 5 రోజులు చెప్తా. బుధవారం ఒక్కరోజే సెలవు తీసుకుంటా. వారం అంతా కూడా మీరు ఇంటి దగ్గర ఉంటారా, లేదంటే కొన్ని రోజుల పాటు గుడి దగ్గరికి వెళ్తారా? నేను అసలు ఎప్పుడు వెళ్ళలే. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఈ భక్తులందరికీ మీ ఇంటి దగ్గరనే, ఇక్కడ మీ ఇంట్లోనే ఉండేసి చెప్తారన్నమాట. మా గుమ్మాలో ఉన్నాడు నరసింహ. అక్కడ ఎంత భక్తులు ఉన్నారో నా గుమ్మానికి అంత భక్తులు ఉన్నారు. కానీ నేను ఏ పెక్సీలు పెట్టుకోలే, నేను ఏది కూడా ప్రసారం చేసుకోలే. నాకు అవసరం లేదు, నాకు ప్రసారం వద్దు. ఆ సామే నాకుండు, నాకు ప్రసారం ఎందుకు? నాకు ప్రసారం వద్దని నేను ఏ ప్రసారం పెట్టుకోలే. స్వామివారు భూమి లోపల కొన్ని అడుగుల లోపల ఉన్నారు అంటున్నారు, అది నిజమేనా? అది మీకు కూడా చెప్పాడా, లేకంటే బాలుడికి మాత్రం చెప్పారా స్వామివారు? ఆ బాలుడికి చెప్పింది నేనైతే వినలేదు. కానీ నాకైతే కానొత్తనే ఉంటాడు ఆయన తావరం. నేను ఇప్పుడు చెప్పను, అది టైం వచ్చిన రోజు నేనే చూపిస్తా. మీరందరూ ఈ విధంగా వచ్చిన భక్తులందరికీ